తులారాశి. ఈ తులారాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ తులారాశి వారికి 12వ ఇంట ఉన్నటువంటి కేతు మీకు తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్రానికి, బంధుమిత్రులందరితో కలిసి వెళ్ళడం జరుగుతుంది. అలాగే 6వ ఇంట ఉన్నటువంటి రాహు ప్రభావం వలన మీకు ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోతాయి. అలాగే శత్రువులతో మీకు చక్కగా మిత్రత్వం ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులుగా మారేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి గురువు యొక్క ప్రభావం వలన మీరు భార్యాభర్తలు ఒకే ఊరిలో ఉన్నప్పటికీ కూడా విడివిడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వేరే వేరే ఊర్లలో మీరు ఉద్యోగాల రీత్యా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వృత్తిలో ఆధిపత్యం అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ఈ యొక్క రవి తృతీయ స్థితిగతుడై ఒక జనవరి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత జనవరి 14 తర్వాత మకర సంక్రమణం కాబట్టి మకర రాశిలోకి ఈ యొక్క రవి ప్రవేశం వలన మనకి గవర్నమెంట్ పనుల్లో మనకి జనవరి 3, 4 వారాలు కొంచెం స్లోగా ఉంటాయి. మరి అంతకుముందు చక్కగా మొదటి 2 వారాలు పూర్తిగా పనులు కొనసాగుతూ ఉంటాయి. ఇక సోదరుల విషయం దగ్గరికి వచ్చేసరికి చక్కగా సోదరులతో మరి తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కుజుడు వలన సోదరులు ఎంతో వృద్ధిలోకి వస్తారు. అయితే ఒక సోదరుడి యొక్క ఆరోగ్యం అనేటటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ డిసెంబర్ 1 కంప్లీట్గా ఇదంతా కూడా ఎన్ని రోజులు ఉంటాడండి బుధుడు? 21 రోజులు. అంటే మనకి జనవరి అంతా కూడా మనకి ఈ బుధుడు చక్కగా కుంభరాశి ప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఈ బుధుడు వల్ల మనకి 5వ ఇంట్లో ఉన్న బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయ సీట్లు రావడానికి అవకాశం ఉన్నాయి. అలాగే ఈ ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి విద్యార్థులంతా కూడా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల బ్రహ్మాండంగా ఉంటుంది. రైతుల పని, వ్యవసాయాలు 2 పంటలు కూడా లాభాలు తీస్తారు. అలాగే ఈ యొక్క 2 పంటలతో పాటు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులను వాళ్ళు కొనడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అప్పులు ఎవరి బాధతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి కుజుని యొక్క ప్రభావం వలన బాగుండడం వలన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఇక మీకు రావాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నారో అటువంటివన్నీ కూడా మీకు తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క రాశి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. మరి ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు గుర్తించడం జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడి యొక్క పరిస్థితి మనకి చక్కగా ధనస్థానంలోకి రావడం వల్ల భార్య వల్ల మీకు లాభాలు, ధన సంపాదన అనేటటువంటిది కనబడుతుంది. అలాగే మీ భార్య తరపు బంధువులందరూ కూడా మీకు అవన్నీ కూడా డబ్బులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు తిరిగి చక్కగా ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా వస్తాయి. వ్యాపారాలు లాభం బాటలో మీరు వెళతారు. ఇక పంచమంలో ఉన్నటువంటి బుధ ప్రభావం వలన డిపార్ట్మెంటల్ స్టోర్స్, తర్వాత పుస్తకాల షాపులు, అన్ని రకాల వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి. ఇక విత్తనాల వ్యాపారాలు ఇవి ఉంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. అధిక పారితోషికాలు అనేటటువంటివి రాకపోయినా గుర్తింపు మాత్రం వస్తుంది. సినీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి ఈ మొదటి 2 వారాల లోపలే మీరు అత్యున్నతమైనటువంటి పదవులు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత జనవరి 15 తర్వాత రవి సంక్రమణం తర్వాత మకర సంక్రమణం తర్వాత మరి మనకి కాస్త స్పీడ్ తగ్గి నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి మనం కొంచెం స్పీడ్ తగ్గి ఉంటుంది. కాబట్టి మొదటగా ఈ యొక్క జనవరి నెలలోనే మీ పనులు పూర్తి చేసుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్కి
శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శని పంచమంలో ఉన్నాడు, మరి సంతానం మొండిగా వ్యవహారం తగ్గుతుంది కాబట్టి శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని ఆ నల్లని వస్త్రాన్ని శనివారం నాడు 8 గంటలు కరెక్ట్గా మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా శనీశ్వరుడికి నల్ల నువ్వులతో తైలాభిషేకాన్ని చేయాలి. ఈ విధంగా అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఆరాధన చేయడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోండి. ఈ విధంగా జరుపుకుంటే జనవరి నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.